హాయ్ అండి. ఈ పేరు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికో బయటికి ఫ్యామిలీతో వెళ్ళామని. అవునండి, పిల్లలతో సరదాగా అలా బయటికెళ్ళాము. ఎప్పుడు తినే నాన్ వెజ్ కాకుండా వెజ్ ట్రై చేద్దామని వెళ్ళాము ఇక్కడ. ఫస్ట్ ఇది ఎక్కడుందో చెప్పలేదు కదా మీకు. ఇది మాగుంట లేఅవుట్లో ఉందండి. నెల్లూరులో మాగుంట లేఅవుట్లో ఉంది ఇక్కడ. మనం వెళ్ళంగానే మనకు మెనూ కార్డ్ ఇచ్చేసారు ఏవేవి కావాలని. ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. మీల్స్, టిఫిన్స్, డ్రింక్స్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. అయితే చాలా బాగుంది, మీరు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ. ఫస్ట్ మేము వెళ్ళంగానే మేము వెజ్ సూప్ ఆర్డర్ చేసాము. ఎలా ఉందో అని చూసాము ఇక్కడ. మా వారు చూడండి టేస్ట్ చేశారు. ఎలా ఉందని అడుగుతున్నాను. ఎలా ఉంది టేస్ట్ అంటే ఆయన టేస్ట్ చేసి చాలా బాగుంది అంటున్నారు ఇక్కడ. నెక్స్ట్ చూడండి ఇక్కడ అయితే మా పిల్లలు కూడా టేస్ట్ చేశారండి. ఇది చాలా బాగుంది అంటున్నారు. అందరూ టేస్ట్ చేశారు కదా, నువ్వు కూడా టేస్ట్ చేసి నేను టేస్ట్ చేశాను. చాలా బాగా నచ్చిందండి ఇక్కడ. మా పిల్లలు చూడండి ఎప్పుడు తాగని వాళ్ళు కూడా టేస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ అయిపోయాక బటర్ నాన్ ఇచ్చారండి మాకు. బటర్ నాన్ కూడా ఆర్డర్ చేసాము. ఇలా ఇక్కడ కర్రీతో పాటు ఇలా టేస్ట్గా ఉంటుందని చూద్దామని. బట్ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ బటర్ నాన్లో మాకు కర్రీ ఇచ్చారండి. ఆ వెజ్ కర్రీ చాలా టేస్టీగా ఉంది ఇక్కడ. చాలా బాగుంది ఇది. నేను అప్పుడు అడిగాను అక్కడ ఎలా చేశారంటే వాళ్ళు చెప్పారు ఇలా చేయాలని చెప్పి. నాకు నచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఇదంతా అయిపోయాక చూడండి నేను కావాలని ఇది తీసుకున్నాను. ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాను. ఇలా ఉంటే చాలా బాగుంది కదా అని చెప్పి. అంతా అయిపోయాక వెజ్ పలావ్ ఆర్డర్ చేసాం, వెజ్ బిర్యానీ. ఇది కూడా టేస్ట్ చేస్తాం. అంతే, ఇక్కడ దాకా వచ్చాం కదా, అన్నీ ఎలా ఉంటాయి అని టేస్ట్ చేద్దామని అన్నీ ఆర్డర్ పెట్టామండి. వెజ్ బిర్యానీ అయితే ఇది కూడా చాలా బాగుందండి. చూడండి అంత స్పైసీగా, అంత హెవీ స్పైసీ, అంత మసాలా ఎక్కువగా లేకుండా నార్మల్గా ప్రతి ఒక్కరు తినే విధంగానే వేస్తున్నారు. చాలా బాగా నచ్చింది. చూడండి మా వారు బాగుంది అంటున్నారు. నెక్స్ట్ మా పిల్లలు కూడా చూడండి ఎలా ఉందంటుంటే, మా పెద్దపాప ఆసరా ఎలా ఉందంటే బాగుంది అని తినేస్తుంది. ఇది అమీనా ఎలా ఉంది, చాలా బాగుందంటండి ఇక్కడ. అందరూ బాగుంది అంటున్నారు కదా, నేను కూడా ఎలా ఉందో అని టేస్ట్ చేశానండి ఇక్కడ. చూడండి అసలు చూడంగా నాకు బాగా నచ్చింది ఇక్కడ. మన ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే ఉంది. నాకు కూడా బాగా నచ్చింది. ఇదంతా అయిపోయాక స్వీట్ తినకుండా మనం వస్తామా, అందుకని ఐస్ క్రీమ్లు ఆర్డర్ చేశారు. ఈ ఐస్ క్రీమ్ కూడా చాలా బాగున్నాయి, చాలా టేస్ట్గా కూడా ఉంది. మీకు మా ఈ ఫ్యామిలీతో కలిసి చేసిన ఈ ఎక్స్పీరియన్స్ నచ్చిందా? అయితే నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.